ఒక ఊరిలో గురు శిష్యులు ఉంటారనమాట. ఆ గురువు గారు ఎప్పుడూ కూడా మంచి నీతి ధర్మం బోధిస్తూ ఉండేవాడు. అయితే ప్రతి జీవిలో, ప్రతి కణములో, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడని ఎప్పుడు బోధిస్తూ ఉండేవాడు అనమాట శిష్యులకి. ఆ శిష్యులందరూ ఒకరోజు అందరూ భిక్షాటనకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ ఊరిలో ఒక మదపు టేనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. చాలా ఉగ్రంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే ఊరిలోని ప్రజలందరూ కూడా జాగ్రత్త పడ్డారు. ఈ శిష్యులందరూ కూడా చెట్లు ఎక్కేసి పక్కకు తప్పుకున్నారు. ఆ మావటివాడు చాలా కేకలేస్తున్నాడు, జరగండి అయ్యా జరగండి అనేసి కేకలేస్తుంటే ఒక్క శిష్యుడు మాత్రం గురువుగారు చెప్పిన మాటలను పై మాటలనే తీసుకున్నాడు. అందులోని బుద్ధి వివేకం అనేది ఉపయోగించకుండా ఆ ఏనుగులో కూడా భగవంతుడు, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడని గురువుగారు చెప్పారు కదా, ఆ ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడు, అందుకే నాకేం కాదు అని అక్కడ అడ్డంగా నిలబడ్డాడు ఏనుగుకి. ఆ ఏనుగు ఆ తొండంతో తిప్పి కొట్టేసి తొక్కేసి వెళ్ళిపోయింది. బాగా దెబ్బలు తగిలాయి వాడికి. అప్పుడు మిగతా శిష్యులందరూ అతన్ని గురువుగారి దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకురా ఇలా చేసావు అని గురువుగారు ఆ శిష్యుడిని అడిగితే, మీరే చెప్పారు కదా గురువుగారు, అన్ని జీవులలో అందరిలో భగవంతుడు ఉన్నారన్నారు కదా మీరు, అందుకే నేను అట్లాగే నిలబడ్డా, అది నాకు అందులో భగవంతుడు ఉన్నాడు కదా ఏనుగులో, నాకేమి కాదని నిలబడ్డాను, మీరు చెప్పింది అబద్ధమే కదా అనేసి శిష్యుడు గురువుగారిని అడుగుతాడు. అప్పుడు శిష్యుడిని గురువుగారు ఇలా ప్రశ్నిస్తారు, అయితే ఆ మావటివాడు కానీ మిగతా నీ తోటి పిల్లలు కానీ వారందరూ బుద్ధి వివేకంతో ఆలోచించారు కదా, వారందరూ తప్పుకున్నప్పుడు నువ్వు కూడా తప్పుకోవాలి కదా, మరి వారు ఆ భగవంతుడి రూపములే వీరొచ్చి మీకు హెచ్చరించారనే సంగతి నువ్వెందుకు గ్రహించలేదురా అని గురువుగారు అడిగినప్పుడు ఆ వాడికి అప్పుడు కొంచెం అర్థమవుతుంది. అందుకని అప్పుడు ఆ మూర్ఖత్వంతో మన భక్తి ఎలా ఉండాలి, వివేకం లేని భక్తి ఏమవుతుంది, ప్రమాదం అవుతుంది. వివేకంతో కూడిన భక్తియే నిజమైన జ్ఞానం అవుతుంది. థ్యాంక్ యూ.